హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. మేము రీసెంట్‌గా అయితే యాదగిరిగుట్ట టెంపుల్‌కి వెళ్ళామండి. చాలా బాగుంది యాదగిరిగుట్ట అయితే. చాలా నీట్‌గా అయితే కట్టారండి. చాలా బాగుంది. మేము వెళ్ళిన రోజైతే కొంచెం రష్ ఉందండి. ఎందుకంటే పిల్లలు టెంపుల్ విజిట్ అనుకుంటా. చాలామంది పిల్లలు వచ్చారండి. చాలా అసలు ఎంత చక్కగా ముద్దు ముద్దుగా ఉన్నారో పిల్లలైతే. చాలా చక్కగా చూశారండి. ఆ రోజు కొంచెం రష్ అనిపించింది. ఎందుకంటే పిల్లలందరూ ఉండడం వల్ల అనుకుంటా కొంచెం బాగా బిజీగా అయితే ఉంది. ఎప్పుడైతే లాస్ట్ టైం కూడా వెళ్ళామండి మేము గుట్ట టెంపుల్కి. కానీ అప్పుడు అయితే కొంచెం రష్ అయితే లేదు. కానీ ఇప్పుడైతే కొంచెం రష్గా ఉంది. చాలా బాగుందండి యాదగిరిగుట్ట. లాస్ట్ టైం వెళ్ళిన దానికి ఇప్పుడు వెళ్ళిన దానికి కొంచెం అయితే నీట్గా కింద ఇప్పుడు గవర్నమెంట్ మారిన కొద్దీ కన్స్ట్రక్షన్ అది అంతా నీట్గా కూడా చేశారు. మేము వెళ్ళినప్పుడైతే డైరెక్ట్గా అక్కడ కింద స్టాపు అదంతా బస్సెస్ అవన్నీ వేశారండి. కానీ ఇప్పుడు బస్ స్టాప్ కూడా కట్టారండి చక్కగా. ఎవరైనా రావాలి అనుకుంటే కనుక మీరు యాదగిరిగుట్ట రావచ్చండి. మీరు ఉప్పల్ దగ్గర దిగితే మీరు ఉప్పల్ దగ్గర నుంచి మీకు యాదగిరిగుట్ట టెంపుల్ బస్సెస్ అయితే నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయండి. మీరు యాదగిరిగుట్ట ఈజీగా రావచ్చు. క్యాబ్ అయితే మీకు ఎక్కువ కాస్ట్ చూపిస్తుందండి. క్యాబ్ అనుకోండి మీకు 1500 1600 అయితే పడుతుంది. కానీ మీకు డైరెక్ట్ మీరు మెట్రో ఉంటుంది. మెట్రో చూసుకుని మీరు వెళ్ళొచ్చండి. చాలా బాగుంది టెంపుల్. మీరు దర్శించుకోవచ్చు. నిజంగా లోపలైతే ఎంత బాగా కట్టారంటే టెంపుల్ నిజంగా గోల్డెన్ టెంపుల్ లాగా ఉందండి. మేము లోపలికి వెళ్ళి చూస్తే కనుక మొత్తం ఏసీతో అయితే ఉందండి. చాలా బాగుంది. ఆ లోపల అంత అంత లైను అదంతా చూసిన తర్వాత మేము లోపలికి వెళ్ళి ఆయన్ని దర్శించుకున్న తర్వాత మాకు చాలా పీస్ఫుల్ అనిపించింది. చాలా బాగుందండి టెంపుల్ అయితే. నిజంగా చాలా కొండపైకి ఫ్రీ బస్సెస్ కూడా ఉన్నాయండి. కింద బస్ స్టాప్ దగ్గర అయితే మనకి బస్సెస్ ఆపేస్తారు. అక్కడి నుంచి మీకు ఫ్రీ బస్సెస్ ఉంటాయండి పైన కొండ మీదకి ఎక్కడానికి. కాకపోతే కొంచెం రష్గా ఉంటుందండి. పిల్లలతో వెళ్ళే వాళ్ళు అయితే కొంచెం ఇబ్బంది పడతారు. కాబట్టి మీరు జాగ్రత్తగా మీకు ఏమైనా ఓన్ క్యాబ్స్ ఉంటే కనుక మీరు క్యాబ్తో మీరు కొండపైకి వెళ్ళగలిగితే వెళ్ళిపోవచ్చు. లేదంటే కింద పార్కింగ్ చేసి మీరు పైకి ఫ్రీ బస్సెస్ ద్వారా వెళ్ళిపోవచ్చు. చాలా బాగుందండి. ప్రసాదాలు కానీ అసలు లోపల చూసారా గోల్డ్ కనిపిస్తుంది కదా, గోల్డెన్ అక్కడి నుంచి మనకి రూట్ అయితే ఉంటుందండి. చాలా బాగుంది టెంపుల్ అయితే. నిజంగా చాలా అద్భుతంగా కట్టారండి. మన ఏపీలో వన్ ఆఫ్ ద బెస్ట్ టెంపుల్ అనుకోవచ్చు. ఏపీ తెలంగాణ స్టేట్ మొత్తం కలిపి వన్ ఆఫ్ ద బెస్ట్ టెంపుల్ అని అనుకోవచ్చు యాదగిరిగుట్ట టెంపుల్ అయితే. చాలా బాగుందండి టెంపుల్ అయితే చూడడానికి. కాకపోతే పైన మీకు తినడానికి అయితే ఏమీ ఉండవండి. మీరు ముందుగా ప్లాన్ చేసుకుని వెళ్ళే వాళ్ళైతే ఏదన్నా ముందు ప్యాక్ చేసుకుని అయితే తీసుకుని వెళ్ళండి. ఎందుకంటే పైన ఒక్క హోటల్ కానీ ఏది ఉండదండి. మీకు అవైలబిలిటీ ఉండదు తినడానికి. మీరు ఏదన్నా పార్సిల్ చేసుకుని మీరు వెళ్ళి తినొచ్చు. మేము ఎర్లీ మార్నింగ్ బయలుదేరిపోయామండి. 6 అలా బయలుదేరిపోయి మెట్రో దిగేసరికి మాకు అక్కడ 9:30 11 అయిపోయిందండి. మేము మళ్ళీ డైరెక్ట్గా 1.5 అవర్ మాకు ఉప్పల్ నుంచి యాదగిరిగుట్ట వెళ్ళడానికి మాకు దాదాపు 2 అవర్స్ పట్టిందండి. అక్కడి నుంచి మాకు ఏమి తినడానికి ఏమీ లేదు. మేము వెళ్ళేసరికి 1:30 అయిపోయింది. మేము అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత పులిహార అలాగా మేము కట్టుకుని ఇంకా చక్కగా అక్కడ కూర్చుని అయితే తినేసామండి. చాలామంది కూర్చుని తింటున్నారండి. నేను ముందుగానే చెప్తున్నానండి, అక్కడ తినడానికి అయితే ఏమీ అవైలబిలిటీ ఉండదు. కాబట్టి మీరే ఏదన్నా తీసుకుని పిల్లలతో వెళ్ళేవాళ్ళు, ఫ్యామిలీతో వెళ్ళేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఏదన్నా కట్టుకుని తీసుకుని వెళ్ళండి. చాలా బాగుంది టెంపుల్ అయితే. మీకు చూడటానికి చాలా బాగుంటుందండి. అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా దర్శించుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మంచి మంచి వీడియోస్ మీ ముందుకు నేను తీసుకొస్తాను.